హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కార్తీక పురాణము 28వ అధ్యాయము సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. ఇంతకు పూర్వము మనము అంబీరసుని కథను విన్నాము. అంబీరసుని దుర్వాసుడు శపించాడు. 10 నీచమైన జన్మలు ఎత్తమని శపించాడు. అంబీరసుని శరీరంలో మహావిష్ణువు ప్రవేశించి ఉన్నందున ఆ శాపము మహావిష్ణువునకు లభించినది. ఆ శాపము వలన విష్ణు చక్రము దుర్వాసుని వెంబడించడం ప్రారంభించింది. ఆయన భయపడుతూ పరిగెత్తి మహావిష్ణువు చెంతకు చేరాడు. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఓ దేవా, నన్ను కాపాడుము అని విష్ణువుని కోరుకుంటాడు దుర్వాస మహర్షి. అప్పుడు మహావిష్ణువు అంటాడు, నా భక్తుడగునటువంటి అంబీరసుని చెంతకు వెళ్ళి నీవు శరణు కోరమని చెప్తాడు. దుర్వాసుడు పరుగున బయలుదేరి అంబీరసుని చెంతకు వెళ్తాడు. అతని వెంబడిస్తున్న విష్ణు చక్రము నిప్పులు గ్రక్కుచు ఆయనపై దాడి చేయుచు అంబీరసుని చెంతకు వెళ్తారు. అప్పుడు దుర్వాసుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించుము, ఈ విష్ణు చక్రము బారి నుండి నన్ను కాపాడుము అని అడుగుతాడు. అప్పుడు అంబీరసుడు, ఓ మహోత్తమ, ఓ మహాముని, ఒక బ్రాహ్మణుని ఇంకో బ్రాహ్మణుడు చంపటము అనేది ఉత్తమం కాదు. బ్రాహ్మణ హత్య మహాపాపము. అప్పుడు అంబీరసుడు విష్ణు చక్రమును ప్రార్థించి, ఓ సుదర్శన చక్రమ, ముల్లోకములను రక్షించినటువంటి నీవు ఈ మహామునిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు నిప్పులు గక్కుచున్న సుదర్శన చక్రము శాంతించి అతన్ని క్షమిస్తుంది. మహావిష్ణువు అప్పుడు అంటాడు, ఎవరైతే విష్ణు భక్తులను ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఇబ్బంది పెడతారో వాళ్ళకు నేను ఎప్పుడు సదా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తాను, రక్షిస్తాను, కాపాడుతానని